ఫోన్ చేసి ఆవిడ్ని అడగండి. ఎవరిని? ప్రీతిక గారిని. నా ఫోన్ లేదుగా నా దగ్గర. ఉంటుందిగా ఇక్కడే, ఇప్పుడు ఫోన్ అడిగితే వస్తుంది తక్షణంగా. నా ఫోన్ ఫోన్ చేసి ఎలాగో అంటే నువ్వు నా మీద వేసిన ఏదైనా ఒక నింద అడగండి. లేకపోతే ఇంకో టాస్క్ ఇచ్చింది, గొడవ పెట్టుకోండి అని ఇచ్చింది, కానీ మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాలి. చెప్పకూడదు, ఇంటర్వ్యూలో ఉన్నారని చెప్పకూడదు. లేకపోతే ఎందుకు తెలియదు, కనిపెడితే ఓకేనండి. అసలు ఎత్తాలిగా ఫోన్. హలో 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 చెప్పండి. ఏమండి ఇక్కడ ఒక నా మీద నింద ఏమేస్తావు నువ్వు? నేనా? ఇక్కడ ఎక్కడ వెయ్యాలి నింద? ఇప్పుడు ఇక ఏమంటారు, ఇంటర్వ్యూలో ఉన్నా. సో అదే నా మీద నింద ఏమేస్తావు నువ్వు అని అడుగుతున్నారు. నేను నింద ఏమేస్తానని అడుగుతున్నారా? కొంచెం చూసి, కెమెరాలు అన్నీ ఉన్నాయి, జాగ్రత్త. ఇవన్నీ చెప్తే ఇంకా వేయడం ఎందుకు? స్పీకర్ ఎందుకు, ఏదో ఒకటి వేస్తావు కదా నిందలు రోజు. నింద ఇప్పటి వరకు నాకు నువ్వు గ్యాప్ ఇచ్చారేంటి నాకు నువ్వు అని. ఏం నింద వేయాలి? చాలా నిందలు ఉన్నాయి, ఏదాన్ని చూసి అదే చూసి అన్నిట్లో కొంచెం తక్కువ నింద ఏదో ఉందో అది. నువ్వు కొంచెం నా కొడుకులా, నా భర్త కన్నా ఎక్కువ కొడుకులా కాకుండా భర్తలా గొప్ప నింద సార్ ఇది. సరే, చాలా పెద్ద నింద సార్. ఇంకా అయిపోయింది, చాలు, థ్యాంక్ యూ, బాయ్. కొడుకులా కన్నా భర్తగా బిహేవ్ చేస్తే బాగుంటుంది. ఇంకా దానికన్నా నింద ఎవరికైనా చాలా పెద్ద నిందే సార్. పెద్ద నింద.